నిరీక్షణ వలని ఉత్సాహమును. నిరీక్షణలో ఉత్సాహం ఉంది. కృంగిపోయి ఉన్నామేమో, నిరుత్సాహంతో ఉన్నామేమో. దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ ఉంది చూసారా? ఆ నిరీక్షణ వలన ఎటువంటి కృంగుబాటైనా సరే, ఎటువంటి నిరుత్సాహమైనా సరే, ఎటువంటి కష్టమైనా సరే మనం ఎదుర్కొని ఒక ఆనందాన్ని మన జీవితాల్లో పొందుకునేటటువంటి గొప్ప ఆధిక్యత క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని ఒక వాక్యం మనకు ఉంటుంది. కష్టాలు లేవంటే కష్టాలు ఉంటాయి, అనారోగ్యం లేదా అంటే అనారోగ్యం ఉంటుంది, ఆర్థిక సమస్యలు లేవా అంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ ఆర్థిక సమస్యల మధ్యలో, కష్టాల మధ్యలో, నిరుత్సాహం మధ్యలో, నిందల మధ్యలో, అవమానము ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి ఆ నిరీక్షణ మనకు ఉత్సాహాన్ని కలుగు చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ లోకాన్ని వదిలినటువంటి మరుక్షణం మనం దేవునితో ఉంటాము అనేటువంటి ఆ నిశ్చయత మనకందరికీ 100% ఉంటే తప్పకుండా ప్రతి పరిస్థితుల్లో మనము సంతోషంగా ఉండే అవకాశము ఉంది.